రాష్ట్రానికి మరో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ నైరుతి రుతుపవనాలతో పాటు ఈశాన్య రుతుపవనాల రాకతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. 2 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 2 రోజులు ఉరుములు మెరుపులతో వర్షం పడుతుందని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. రేపు 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ లో 2 రోజుల పాటు మబ్బు పట్టి ఉంటుందని, మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. నిన్న గ్రేటర్ హైదరాబాద్ లో భారీగా వర్షం కురిసింది. సిటీలోని ఓల్డ్ సిటీ, బషీర్బాగ్, అబిడ్స్, హిమాయత్ నగర్, లక్డీ కపుల్, నాంపల్లి, బాగ్ లింగంపల్లి, నారాయణగూడ, రామ్నగర్, విద్యానగర్ ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. రాష్ట్రమంతా నిన్న పొద్దున ఎండ కొట్టగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా వేల్తూరులో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో 7 సెంటీమీటర్లు, ఎర్రారంలో 6.7, కోదండపురంలో 6.3, నిర్మల్ జిల్లా అబ్దుల్లాపూర్లో 6.1, నల్గొండ జిల్లా చలకుర్తిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు నిన్న పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. నిన్న ఉదయం యాదాద్రి, భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో 41 డిగ్రీలు, సూర్యాపేట జిల్లాలో 40.6, కామారెడ్డి జిల్లాలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.